ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో 2884 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఈరోజు వచ్చే నీళ్లు 5 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. 5 లక్షలంటే 50 టీఎంసీ నీళ్లు. ఇంకొక పక్క కృష్ణ 845 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అదే సమయంలో ఈరోజు 2,44,000 అంటే 24.4 టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ల దిశ 3,732 టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి. ఇంకా సీజన్ ఉంది. ఒక్క గోదావరి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ పైన సముద్రంలో పోతున్నాయి దిశ. నేను అందుకే చెప్పింది దిశ ఒక చిన్న విషయం. 2 టీఎంసీ 200 నీళ్లు 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి. కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అది జరిగితే అధ్యక్ష, ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు, ఎప్పుడో కళ, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ దేశం గంగా కావేరి 2 నదుల అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.